గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం బాధేసింది నాకు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇది ఈరోజు పుట్టిన కొత్త సమస్య కాదు. గతంలో 2009లో పీఆర్పీలో ఆయన యువ నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే శ్రీకాకుళంలో ఉద్యానంకి వెళ్ళి అక్కడున్న కిడ్నీ సమస్యను తెలుసుకొని వాళ్ళకి ప్రామిస్ చేసిన మాట నిజం కాదా? వైఎస్ఆర్ గారి హయాంలో మాత్రం ఉద్దానం కిడ్నీ సమస్య మరి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కృషి ఆయన చేశాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగే నాకు మనసు ఉంది, అలాగే మనందరిలాగా. కాకపోతే ఏంటంటే నేను చేయగలిగేది అట్లీస్ట్ ఎంతవరకు సాధ్యమే దీని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి. కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నేను ఉద్దేశం ఏంటంటే ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అందుకని దయచేసి దీన్ని ప్రతి పొలిటికల్ నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే. ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన దయచేసి దీన్ని ఎవరు పొలిటికల్ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధులు బారిన పడుతున్నారు.